సామాజిక సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం, వెనుకబడిన వర్గాల వారి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలన్నింటినీ కూడా ప్రగతి పదంలో పయనించాలి. ఈ క్రమంలో ఏ కార్యక్రమాల ద్వారా వారిలో ఉన్న వెనుకబాటుతనాన్ని ప్రాలదోరి పేదరికాన్ని నిర్మూలించి ఆ వర్గాల్ని ప్రగతి పదంలో నడిపించగలుగుతామని పెద్దలు, మేధావులు సూచనలు, సలహాలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 4.5 సంవత్సరాల్లో సామాజిక న్యాయానికి పూర్తిగా పెద్దపీట వేసి వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదించడంతో పాటు వెనుకబడిన తనాన్ని మనం ప్రారదోలాలంటే అది విద్య ద్వారా మాత్రమే సాధ్యమని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి చదువుకోవాలనుకునే తపన తాపత్రయం ప్రతి వెనుకబడిన వర్గాల వారికి విద్య, ఉపాధి కల్పనలో పెద్దపీట వేసి ఈరోజు అన్ని రంగాల్లోనూ కూడా సామాజిక సాధికారత అనేది సాధించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన ధోరణి కానీ, జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారి యొక్క వారి సంకల్పం కానీ, వారి ఆశయాలు కానీ అన్నింటినీ కూడా నెరవేర్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సాధించడం జరిగింది. గడిచిన 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విజయాలు, దానివల్ల భవిష్యత్తులో మనం సాధించబోయే సత్ఫలితాలు, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వెనుకబడిన వర్గాల వారిని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లే విధంగా ప్రయత్నం చేస్తున్నారని అన్ని విషయాలను కూడా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీసీ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్లు, ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్లు, ఎస్టీ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్లు, మైనార్టీకి క్రిస్టియన్ సంబంధించిన పెద్దలు, మంత్రులు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి వెనుకబడిన వర్గాలకు సంబంధించిన మంత్రులందరూ కూడా కలిసి రేపు జనవరి 6వ తారీఖున విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సామాజిక సాధికారత బస్సు యాత్ర అనేది ప్రవేశించడం జరుగుతుంది. ఆ బస్సు యాత్రలో భాగంగా ఇక్కడ ఇనార్బిట్ మాల్ రోడ్లో 6వ తారీఖు సాయంత్రం 2:30 గంటలకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభని విజయవంతం చేయడం కోసం సన్నాహక సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా, ఎందుకంటే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల యొక్క సమాహారం విశాఖ ఉత్తర నియోజకవర్గం. గడిచిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అన్ని సామాజిక వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన కార్పొరేటర్స్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. తప్పకుండా పెద్దలు వై సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఏదైతే బహిరంగ సభ ఉందో దాన్ని విజయవంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పాన్ని నెరవేర్స్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.